హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 30. నీ మామ అసలు నిన్ను ఇంట్లోకి ఎవడు రమ్మన్నాడురా? నన్నెందుకు పట్టుకున్నావు? అని ఆనంది కృష్ణ కౌగిలిలో నుండి గింజుకుంటూ ఉంటుంది. కానీ బాబు వదిలితేనే కదా! ఒసేయ్, అసలే మూడ్ ఆఫ్‌లో ఉన్నాను. అలా చేప పిల్లలా కొట్టుకోకు. కాసేపు సైలెన్స్‌గా ఉండని. నీ ప్రెజెన్స్ నన్ను ఫీల్ అవ్వనివ్వు. అసలే మార్నింగ్ నుండి మిస్ అయ్యాను నిన్ను అన్నాడు. అయినా కూడా ఆనంది వదలకుండా, నీ మూడ్ బాగోలేకపోతే నువ్వొచ్చి నన్ను పట్టుకోవడం ఏంట్రా? ముందు వదులు అని అంది. ఆనంది ఎంత అరుస్తున్నా కూడా కృష్ణ వదలకుండా, ఇంకొకసారి అరిచావనుకో ముద్దు పెట్టేస్తాను చెప్తున్నా. అది కూడా ఎంతసేపో తెలియదు. ఆ ముద్దు తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అది కూడా కిచెన్‌లో అని కృష్ణబాబు చాలా డీసెంట్‌గా బెదిరించడంతో ఆనంది పాప వామ్మో! వీడెంతకైనా తెగించేలా ఉన్నాడు. అసలిప్పటికే వదలడం లేదు. వీడు వదిలిన తర్వాత వీడి సంగతి అని ఇక కామ్ అయిపోతుంది. అతడి మాటలకు భయపడి ఆనంది అలా సైలెంట్ అయిందని కృష్ణ నవ్వుతూ మెల్లిగా అతడి మీసంతో ఆమె వీపు మీద గిలిగింతలు పెడుతూ, అంతగా భయపడేదానివి ఎందుకే మరి అంత పొగరు చూపిస్తావ్? నేను చెప్పినప్పుడే సైలెంట్‌గా ఉంటే సరిపోతుంది కదా! ఎందుకిన్ని వేషాలు వేస్తావు? అన్నాడు. అయినా కూడా ఆనంది పాప పళ్ళు నూరుకుంటూ సైలెంట్‌గానే ఉంటుంది. ఇప్పుడేమైనా అంటే వీడింకా రెచ్చిపోతాడు అని చెప్పేసి. అతడు మాట్లాడుతున్నా కూడా ఇంకా సైలెంట్‌గా ఉంది అని, అతడేమైనా చేస్తాడేమో అని భయపడింది అని అర్థమయింది కృష్ణకి. కృష్ణ నవ్వుకుంటూ, భలే నచ్చేసావే నువ్వు నాకు. అందుకే నేనేదైనా చెప్పగానే ఇలా చిటికెలో వింటావు చూడు. అబ్బబ్బా! నచ్చేస్తావు పో. అని అతడి తనివి తీరేలా 10 నిమిషాల పాటు ఆనందిని హత్తుకొని అప్పుడు వదిలాడు. నాకు కూడా కాఫీ తీసుకురా అని. కృష్ణ వదలగానే ఇక చూడాలి ఆనందిని. దొంగ సచ్చినోడా! ఏంట్రా నేనరిస్తే ముద్దు పెడతావా? ఇంకేదైనా చేస్తావా? అంత దమ్ముందా ఏంట్రా నీకు? సిగ్గులేనిదవా! అడగకుండా ఇంట్లోకే వచ్చింది కాక మళ్ళీ కిచెన్‌లోకి వచ్చి నన్ను హత్తుకుంటావా? నీకు మామూలు ధైర్యం లేదురా! నీకు పోయే కాలం వచ్చింది. అందుకే ఇలా చేస్తున్నావు కదా! అని కిచెన్‌లో అతన్ని కొట్టడానికి ఏం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటే ఆమె కంటికి సరిగ్గా ఏది కనిపించట్లేదు. ఒసేయ్! ఒసేయ్! వాటితో కొడితే చచ్చిపోతానే నేను అని కృష్ణ అరుస్తూనే ఉంటాడు. కానీ నీకలానే కావాలుండరా అని ఓ పెద్ద గరిటె పట్టుకొని కృష్ణ వెనకాల పడుతుంది ఆనంది. నీ ఎంకమ్మ తగులుతుంది అని ఆనంది చేయి గట్టిగా పట్టుకొని ఆనందిని వాల్‌కి లాక్ చేసి, ఇప్పటి వరకు చేసింది సరిపోలేదా? ముద్దు కావాలనుందా మళ్ళీ మీదకొస్తున్నావని అన్నాడు కృష్ణ ఆనంది చెవిలో హస్కీగా. రేయ్! ముందు నువ్వు నన్నొదలరా. పట్టుకుంది వదలడానికి కాదు బంగారు కొండ. ఏ కొండ? అని అంది ఆనంది మొహం ఒకలా పెట్టుకొని. నువ్వు నా బంగారు కొండ అని చెప్తున్నానే బంగారం అని ఆనంది బుగ్గలు లాగి చేతులు వదిలేస్తున్నా. ఇప్పుడు గాని నన్ను కొట్టావో నిజంగా ఇప్పుడు 2 సార్లు మిస్ చేసిన కిస్‌ని మాత్రం అసలు నీ పర్మిషన్ లేకుండా పెట్టేస్తాను. ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను మాత్రం బాధ్యుడిని కాదు చెప్తున్నా అన్నాడు. పోరా సిగ్గులేని వెధవ! చక్కగా కాఫీ కలుపుకుంటూ ఉంటే వచ్చావు. నన్ను కాఫీ తాగనివ్వకుండా అని కృష్ణని తిట్టుకుంటూనే మళ్ళీ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి ఆనంది వెళ్ళింది. నాకు కూడా తీసుకురా కాఫీ. కాలేజ్ నుండి డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చాను అని చెప్పాడు కృష్ణ. అవునురా! నీకోసం మరిక్కడ పని మనుషులున్నారు. నీకు కాఫీ తీసుకురావడం కోసం. ఒసేయ్! కాఫీలు పని మనుషులే ఇవ్వరే! పెళ్ళాం కూడా ఇస్తుంది. ఆ విషయం నీకు తెలుసా? ఇలాంటి కథలు పడమంటే మాత్రం బాగా పడతావురా నువ్వు. అసలు. ఏదో మీ అభిమానం ఆనంది టీచర్. సిగ్గులేని వెధవ అని ఆనంది కృష్ణని నోట్లో తిట్టుకుంటూనే ఇద్దరికీ కాఫీ ప్రిపేర్ చేసి 2 కప్పులు తీసుకొచ్చి అతడికో కప్పు కాఫీ ఇచ్చి తను ఇంకో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది రిలాక్స్‌గా. కృష్ణ బాబు ఒక కాఫీ తాగి ఆహా! నీ చా నీ చేతిలో ఏదో మాయుందే. నిజంగా నీ చేతి వంట టేస్ట్ అమృతంలా ఉంటుంది. అలాగే కాఫీ కూడా అదిరిపోయింది తెలుసా? ఆహా! పొద్దుటి నుండున్న తలనొప్పి మొత్తం ఎగిరిపోయింది అని
ప్రమోద్ గాడి వల్ల వచ్చిన తలనొప్పంతా ఎగిరిపోవడంతో, ఆ కాఫీని సూపర్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కృష్ణ. అతడి కాంప్లిమెంట్స్ అన్నీ వింటూనే ఆమె కాఫీ కంప్లీట్ చేసి, సైలెంట్‌గా టీవీలో పాటల్ని చూస్తూ ఉంటుంది. కృష్ణ కూడా కాఫీ కంప్లీట్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి ఆనంది చేతిలో పెట్టి, ఆమె సోఫాలో కూర్చుంటే అతడు ఆమె కాళ్ళ ముందు సోఫా కింద కూర్చొని "కాస్త ఆయిల్ పెట్టి మసాజ్ చేయవే, తల బాగా నొప్పిగా ఉంది" అని అన్నాడు. "ఒరేయ్! నీకసలు నేనెలా కనబడుతున్నానురా?" అని అడిగింది ఆనంది అయోమయంగా. చెప్తే చచ్చిపోతావని చెప్పట్లేదు గానీ, నీ ఫిజిక్ మాత్రం కేకుంటుందే అసలు. నిన్నొకసారి శారీలో చూడాలని నా గుండె బాగా కొట్టేసుకుంటుందే. అయినా నువ్వు టీచర్‌వి కదా! స్కూల్‌కి ఎందుకు శారీస్ కట్టుకొని వెళ్ళవు? ఇలా చుడిదార్లు వేసుకొని వెళ్తావు. మీ స్కూల్‌లో ఇదే యూనిఫార్మ్‌నా? నిన్నొకసారి శారీలో చూడాలని మాత్రం ఫుల్‌గా పీకుతుందే నాకు. ఆ శారీలో నీ నడుము చూడాలని నా మనసు తెగ కొట్టేసుకుంటుందే ఆ అమ్మాయి. ఈ చుడిదార్లలో ఏవి కనబడి సావడం లేదే. ఇంకా మొత్తానికి ఎలా కనబడుతున్నావంటే, అబ్బో! నా కళ్ళకొక అప్సరసలా కనిపిస్తున్నావే నువ్వు. చెప్పాలంటే కత్తిలా ఉంటావు. కేక అంతే. ఈ కృష్ణగాడి పక్కన ఆనంది అయితేనే అద్దిరిపోతుంది. వీళ్ళ జంట అదుర్సనేలాగా ఉంటావే అని కృష్ణ వెనక్కి తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెబుతూ ఉంటే, అతడు చెప్పే విధానానికి ఆనందికి ఇంకా మండిపోతూ ఉంటుంది. ఇదిగో చెప్పమన్నావు, చెప్తేనేమో ఇలా కోపాలొస్తాయి. నిజాలు చెప్తే అందరికి ఇలానే మండుతుంది. అందుకే ఎవడు నిజాలు చెప్పడు. నిజాలని లోపలే దాచేసుకొని అబద్ధాలు చెప్తూ తిరుగుతూ ఉంటారు మనుషులందరూ తెలుసా? కానీ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇందులో నేను చెప్పిందేదైనా తప్పుందా? నిజంగా నువ్వు కత్తి లాంటి ఫిగర్‌వే కదా! అది నీకు కూడా తెలుసు కదా! అన్నాడు కృష్ణ చిన్నగా నవ్వుతూ. ఛీ! సిగ్గులేని వెధవ. ఇలాంటి మాటలు మళ్ళీ నాతోనే చెప్పుకుంటూ కథలు పడుతున్నావా? అని అతడు జుట్టు గట్టిగా లాగుతూ ఉంటుంది. నీ మామ కాస్త మెల్లిగా మసాజ్ చేయవే. ఉన్న జుట్టు రాలిపోయేలా చేయకు. అసలే మనకింకా పెళ్లి అవ్వలేదు. అవసరమైతే పిల్లలు పుట్టాక ఉన్నదంతా పోయినా పర్లేదు. కానీ కాస్త మనిద్దరికి పిల్లలు పుట్టే వరకైనా ఉండనివ్వవే ఆ జుట్టుని అని వేళ్ళతో అతడి జుట్టుని సర్దుకుంటూ ఆనంది అప్పుడే ఆయిల్ పెడుతూ ఉంటే సడెన్‌గా వెనక్కి తిరిగి, "అవును నీకు ఫస్ట్ పాప కావాలా? బాబు కావాలా?" అని అడిగాడు కృష్ణ ఆనంది మోకాళ్ళపై అతడి 2 చేతులు వేసి. అక్కడ తెలిసి మాట్లాడుతున్నాడో, తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు కానీ, కృష్ణ బాబు మాట్లాడుతున్న ప్రతి మాటకి ఇక్కడ ఆనంది మేడం గారికి ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అతడు మాట్లాడే మాటలు అన్నీ ఒకవేళ నిజాలైతే ఎట్లా అని కూడా అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఆనంది. "రేయ్! వచ్చేప్పుడు రోడ్డు మీద నిమ్మకాయలేమైనా తొక్కొచ్చావేంట్రా? అవేం మాటలురా? నేనేమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పానా ఏంట్రా? పిల్లల వరకు వెళ్ళిపోయావు అప్పుడే" అని అంది ఆనంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ బాలేదు కదా! గొంతు బాలేదు ఏమనుకోకండి.